హైదరాబాద్కి వచ్చేసాడు కదా. హైదరాబాద్ వచ్చేసాడా నుంచి మరి బిజినెస్ అని చేసుకోవచ్చా ఏమైనా వదిలేస్తారా ఏంటి అసలు ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది అంట? వ్యాపారాలు వాళ్ళకి రియల్ ఎస్టేట్లు వాళ్ళకు బ్రహ్మాండంగా వాళ్ళకు మంచి మంచి పరిచయాలు ఉంటాయి. మనం అంటే ఇంటర్నేషనల్ గా ఉంటాం, మనకు లోకల్ గా తెలియదు కాబట్టి ఏదో వాళ్ళు పడేది వాళ్ళు పడతా ఉంటారు, మనకెందుకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓడి చెప్పేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంది బొక్క మా అన్నే కావచ్చు, అయినా ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్ కోర్టులో మింగబెట్టినాము. ఈ వల్లభనేని వంశీ అంతా రోజే అంతా బొక్క విడుదల రజనీ ఏంది గుడివాడు గుట్కాగాడి ఏంది ఏమైతే వీళ్ళందరిది ఐఏఎస్ఎల్ ఐపీఎస్ అని కోర్టు భవన్లో ఎక్కించి నా కొడకలము తల్లిని చెల్లిని వాడుకొని ఏదలు బడిగా తిప్పిన వాళ్ళము. సినాయన ఈడు మాకు ఎన్నుపోటు పుడుచాడు, ఈడు మాకు ఇదిగా ఉన్నాడు అని చెప్పి గొడ్డలతో నరికిన వాళ్ళము. ఇంకా కొడాలి నాని ఏంది వల్లభనేని వంశీ ఏంది బొక్క ఏందంట. ఇప్పుడు గొడ్డలు అన్నావు కదా, మరి గొడ్డలు అంటే ఎన్నాళ్ళు సీఎం గా ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు. ఇప్పుడు మరి దిగిపోయారు ఏమవుద్దంటారు గొడ్డల పోటు? ఏమైతే ఏమవుతుంది, సిబిఐ విచారణ పిలుస్తుంది, పోతాము అన్నా పోతాడు వదినా పోతుంది, తేడా జరిగితే లోపల మింగుతారు. ఏందంట 16 నెలలు ఉన్నాం ఏమవుతుంది, ఇంకా మేమేం చూడన చేయాల మాకు తెలియజేయాల. 10వ తరగతిలోనే పేపర్ లీకేజ్లో జైలుకి పోయి నా కొడుకులో మేము జైలు ఏంటి అది మాకు అత్తగారితో పాటే సమానం, ఏం కాదు మాకు. మా రాయలసీమలో నీ మీద కేసులు ఉంటే నువ్వు అంత మగోడివి. ఏ ఊరు మీద? మాదా కాకినాడ. మీ గోదావరి జిల్లాలో ఉచ్చబోసుకుంటారు పోలీసు వాళ్ళన్నా జైలు కేసులన్నా. నిజమే, మాకు ఇంటికి ముక్కతో సమానం. ఇది ఇంటికి మొక్క. అన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఏమైంది, ఏం పెరిగినారా? సీఎం గా ఉన్నారు కాబట్టి రాలేదు, మరి సీఎం దిగిపోతున్నాడు కదా, ఆల్రెడీ రాజీనామా రాసి ఇచ్చినాడయా. సిబిఐ కేసులు అన్ని ఏమవుతాయని. ఏమైనా కానీ 16 నెలలు జైల్లో ఉన్నాము, ఇంకొక 16 నెలలు ఉంటాం అవసరం అయితే. అంటే అలవాటేనంటావు ఇవి? అయితే వారిని 10వ తరగతిలోనే జైలుకి పోయిన వచ్చిన వాళ్ళమయ్యా. మళ్ళీ ఒకసారి బాలకృష్ణ అభిమాన సంఘం కడప టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేసినప్పుడు ఏదో సినిమాలో కూడా ఎవరో గొడవ అయితే అప్పుడు కూడా 2 రోజులు కేసులో ఉండొచ్చాడు. మరి ఏంటి చక్రం బాబా అంటే చక్రం బాబాని మీరు ఏళకోవడం చేశారు. ఎవరు? మీరు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి చక్రం బాబా చక్రం తిప్పాడంట సెంటర్ లో అని. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఫోటోలు వచ్చినాయి, నేను కూడా చూసాను. నరేంద్ర మోడీ పక్కన కూర్చోన్నాడు. అవునవును, ఏం మాకు కూటమి తెచ్చి పెడతాడో చంద్రబాబు నాయుడు మాకే తెలియలే. మీరు సీఎం అయినప్పుడు ఏం చెప్పాడంటే మెడల్ ఉంచుతాను అన్నారు, మెడల్ ఉంచలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చిందా అని. ఏంటి చక్రం బాబా అంటే మీ నోటు ఏమంటే అవుతుందా ఏంటి? మా నోటుతో ఏమనేది కాదు, మా నోరు కన్నా కూడా ఇంకా పెద్ద నోరులు కొన్నాయి. చక్రం బాబా అంటే నిజంగా ఏంటి చక్రం తిప్పినాడు, ఇప్పుడు తిప్పుతాడు. ఆడిపోయి స్క్రూ కన్నా టైట్ చేసే కొద్ది ఏడ టైట్ అవుతుంది. ఆల్రెడీ పోలీసు వాళ్ళను సచివాలయాలకు ఏదో పంపించినాడు, ఏందో డాక్యుమెంట్ లో ఏందో తారుమారు చేశారని చెప్పి. ఏం చేస్తాం చూద్దాం. ఏది ఏమైనా మా ఓడు పులి భయపడ్డావు. మాకు కావాల్సినంత డబ్బు ఉన్నది. తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని 16 లక్షల కోట్లు లూటీ చేసి 16 నెలలు జైల్లో ఉన్నాము. ఓకే, అర్థమైందా? అదే విధంగా చూస్తే షర్మిలాని ఏ విధంగా రోడ్ల బడిగా తిప్పినాము, పార్టీని ఏ విధంగా బలోపేతం చేసింది. ఒక అవకాశం తల్లి ఒక దిక్కు, చెల్లి ఒక దిక్కు, పెళ్ళాం ఒక దిక్కు తిరిగినారు, అవకాశం వచ్చింది. మరి ఈరోజు మేమే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేశామంటే ఈ రోజు మేమే స్వయంగా ముఖ్యమంత్రిగా పీఠం మీద కూర్చో ఉన్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుంటాడో ఒకసారి ఆలోచన చేయండి. సో దేనికి మేము దాటాల్సిన పని లేదు. ఇప్పుడు షర్మిల ఇద్దరు చెల్లెలు కూడా మొన్నటి ఎలక్షన్ వరకు మేము కొద్దిగా ఇబ్బంది పెట్టారు, అన్నకు ఓటేద్దు అని. ఆ ఎఫెక్ట్ ఉన్నట్టుంది. మరి ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయింది, ఆవిడ కూడా ఓడిపోయింది. ఇద్దరు కలిసి ఉంటారా ఇప్పుడు? ఏమన్నా జరగదు అంతేనంటారా? జరగదయా, ఎట్ట జరుగుతుంది అంటే ఎలక్షన్ అయిపోయినా ఓడించేసారు, అయిపోయింది. ఎలక్షన్ అయిపోయినా ఓడించేసినా ఏమైనా కూడా అది జరగదు. మరి సిబిఐ కంటే మరి కోర్టులు ఎన్ని కేసులు అవసరమైతే పోతాము, ఏమైతుంది. మా వెనకీర్తి వీళ్ళు కూడా వస్తారు, ఉండేవాళ్ళు కూడా. ఇప్పుడు ఉండే మా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో ఆర్కే రోజా గడ వెనకీర్తి రావాల్సిందే, రజనీ వెనకీర్తి రావాల్సిందే, ఇంకా కొంతమంది ఉన్నారు వెనకీర్తి వచ్చేవాళ్ళు. ఐఏఎస్లు పోతారు, ఐపీఎస్లు పోతారు. ఎవడైతే అతి ఉత్సాహంగా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని ఎవరైతే అది కాంతిరాణ టాటా ఉన్నాడు, ఉడోలే ఎవడన్నా కానీ ఎవడైనా వెనకిడితే రావాల్సిందే. అతి ఉత్సాహం ప్రదర్శించినోడు ఎవడైనా రావాల్సిందే. ఇప్పుడు కొత్తగా ఒక సిద్ధాంతం వచ్చింది, 11 మంది గెలిచారు. దాంట్లో మెజారిటీ పీపుల్ కూటమిలో జాయిన్ అయితే
మొత్తం విలీనం చేసేచ్చండి. నువ్వు భలే ఓడివి. ఆడుదాం ఆంధ్రాకు మాకు జట్టు దొరికింది, క్రికెట్ టీం దొరికిందని మేము ఆలోచన చేస్తా ఉంటే ఇదే నిజం. అదే అవునయ్యా, మేము చెప్పేది ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టినాము. ఆడుదాం ఆంధ్ర, మాకు ఆడుదాం ఆంధ్ర అనే దానికి మాకు టీం దొరికింది, 11 మంది క్రికెట్ టీము. మేము పెట్టుకుందాం అని చూచాను, నువ్వేదో మమ్మల్ని మెంగబెట్టేదానికి వచ్చినట్టు వేడికి అలా అందరూ అనుకుంటున్నారు. 6 వెళ్ళిపోతే చాలు, ఇంకేముండదు, విలీనం చేసినట్టు అయిపోతుంది, మొత్తం రద్దు అయిపోద్దని. లేదు లేదు లేదు. అక్కడ రఘురామకృష్ణాజీ ఉన్నాడంటే ఇద్దరు అమ్మాయిలు. నేను రాత్రి కూడా రఘురామకృష్ణరావుతో డిబేట్లో కూర్చున్నా, ఆయన అదే అన్నాడు, మీకు ప్రతిపక్షం కూడా లేదు, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాడు. నేను అనిపించా దగ్గర ఉండి ఎట్లా ఒకటి చేసి. ఈయన ఏమంటాడంటే రఘురామరాజు గారు ఇద్దరు అమ్మాయిలకి పెళ్లి చేసి మనవాళ్ళు మనవాళ్ళతో చక్కగా హాయిగా ఉండు, వద్దు నీకు శాశ్వత జీవితం గడప అంటున్నాడు. మరి సలహా ఇవ్వచ్చు కదా శివరాజు. చూద్దాం రేపు ఎల్లుండి అపాయింట్మెంట్ ఉన్నదే, పోయి కలిసి చెప్తా. శివరాజు గారు మరి జోగి రమేష్ అని ఉన్నాడండి. ఈడిది యాక్చువల్లీ పెడన 2019లో పెడన నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీలో పెట్టినాడు అడుగు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దొమ్మికి పోయినాడు 10 మందిని గోడాలు వేసుకొని. అప్పుడు అన్న చిక్కటి చిరునవ్వుతో ఒక చిరునవ్వు నవ్వి అన్న వికసించిపోయి అన్న ఆనందాలు పొంగిపోయి ఆనందం అంతా అప్పుడు జోగి రమేష్ అన్నకు మంచి పదవిని కేటాయించినారు. పేరు నాన్న కూడా ఉన్నాడు, పేరు నాని. ఏమైంది వాడు రీల్స్ చేసుకునే నా కొడుకు టికెట్ ఇస్తారేమయ్యా, వీడి భార్య ఒకటి మార్వాడితో లేచిపోయింది. పేరు నాని ముందు పెళ్ళాము మార్వాడోని దొడుకోపోయింది. వీడు మళ్ళా పెళ్లి చేసుకున్నాడు, వీడు సచ్చోడు ఒకడు పుట్టాడు, చెక్కినిట్టు ఉంటుంది మొహం కూడా ఒకటిది. సరే ఎటైతే అటు కానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకొని పేరుని నాని తెలివినోడు ఓడిపోతాను పక్క ఎత్తిపోతుంది, ఎత్తిపోతల పథకమేనిది, పిల్లోడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా వాడు పిల్లోడు అందుకని చెప్పి ఓట్లు లేదని ఇట్లా తిప్పుదామని చెప్పి కన్నా కొడుకుని కూడా బలి చేసిన నా కొడుకు వీడు. వాడు పాపం ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మా వాడు. వీడికి ధమాకు ఉంటాయి కదా ముందు, వీడి వయసు ఎంత, వీడి సామర్థ్యం ఏంది, వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా అని చెప్పి అడగాలి కదా. లే నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు. దుర్గాప్రసాద్ మా పార్టీలో ఎట్టుంటుందంటే శాసనసభ్యులు కానీ శాసనసభ్యులే ఎక్కువగా ఎట్టుంటుందంటే శాసనసభ్యులు ఎర్రచందనం అక్రమంగా రవాణా తోలాల, ఎర్రచందనం పీడీ యాక్ట్లు ఉండాలా, హత్యాయత్నం కేసులు ఉండాలా, బైండ్ ఓవర్లు ఉండాలా, రౌడీ షీట్ ఉండాలా, మైనింగ్ మాఫియా చేయాలా, ఇది శాండ్ మాఫియా చేయాలా, గంజాయి, డ్రగ్స్, ప్రభుత్వ స్థలాలు, మఠం భూములు అని ఉంటాయి తెలుసా, మఠం భూములు. అవునవును, మఠం భూములు కబ్జాలు పెట్టాలా, చెరువులు కబ్జా చేయాలా. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే మంచి రేట్లు ఉన్నాయో వాటిని 2 కోట్లు ఉన్నటువంటి ఎకరా 20 లక్షలకే కొనాలా. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర 2 కోట్ల ఎకరం, నువ్వు ఫోన్ చేసి కనుక్కున్నా ఇట్నే ఉండాలి. కనుక్కోండి, 2-3 కోట్లు ఉంటది. భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో 1 ఎకరం వచ్చి 2 కోట్లు, ఒక్కొక్క ఎకరం 20 లక్షలకు కొన్నాం మేము. జగన్మోహన్ రెడ్డి తాలూకా పులివెందుల నుంచి వచ్చినాము, 20 లక్షలు